కృప అటు ధన్యత ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహిస్తారని వేడుకుంటూ ప్రాధాయపడుతూ మా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము కన్న తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక బలహీనత వెంటాడుతూనే ఉంటుంది. అలా బలహీనతలు వెంటాడుతున్నప్పుడు మనిషి కృంగిపోకుండా దేవుని వాక్యము ద్వారా దేవుని మీద ఆధారపడితే వారి యొక్క జీవితాలు చాలా బాగుంటాయని బైబిల్లో దేవుడు ఎన్నో సందర్భాలు రాయించాడు. అలా కొన్ని సందర్భాలని మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలిసినటువంటి సందర్భం, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. 12 సంవత్సరాలు. ఎవరికైనా ఒక బలహీనత వస్తే కొన్ని రోజుల్లోనే ఏమవుతారు అని అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు, దేవుని కాపుదల లేకపోతే. మరి తల్లి తనకున్నటువంటి బలహీనతను మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చూస్తే 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉంది. బాగా ఆలోచన చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఒక మనిషిలో రోగం ఉంది అని అంటే ఆ మనిషి బ్రతుకుతాడా? బెంగ పెట్టుకుని చచ్చిపోతాడు. ఆ బెంగ పక్కన పెడితే చుట్టూ ఉన్నటువంటి సమాజం పరిస్థితి ఏంటి? ఏదోలాగా లోకం ఉంది, బలహీనత ఉంది, ఏదోలా బ్రతికేద్దామని ఆశున్న చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎలాంటి సమాజం అనంటే బ్రతికుండగానే మాటలతో చంపి సమాధి చేసేటటువంటి సమాజం మధ్యలో మనం ఉన్నాం. మరి స్త్రీ 12 ఏళ్ల నుంచి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగి మరి జీవిస్తూ ఉండి తన ప్రయత్నం చేస్తుంది. ఏం ప్రయత్నం అది? ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఎంతమంది వైద్యులు? అనేక మంది. ఈ డాక్టర్ దగ్గర తగ్గలేదా? మరొక డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ దగ్గర తగ్గలేదా? మరొక దగ్గరికి. అలా ఈ 12 సంవత్సరాల్లో ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందో సంఖ్య అయితే రాయలేదు. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని హాస్పిటల్ తిరిగిందో, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందో ఇక్కడ రాయలేదు. ఎంతమంది అని అంటే అనేకము అని అంటే లెక్క చెప్పలేము. అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా, తనకి ఉన్నటువంటి కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా వ్యయం చేసేసుకుంది, అమ్మేసింది. దేని కొరకు? తనకున్నటువంటి రోగాన్ని బాగు చేసుకోవటం కొరకు, తనకున్నటువంటి బలహీనతను తీసివేయటం కొరకు, వైద్యము కొరకు తనకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మేసుకుంది. కానీ ఎంత మాత్రమును ప్రయోజనం లేదు. ఎంత మాత్రము ఒక్క శాతం కూడా ఆమెకి ప్రయోజనం అనేది లేదు. ప్రయోజనం లేక మరింత సంకటపడింది, మరింత బాధపడింది. ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి, ఆరోగ్యం రాలేదు, అలా తిప్పలు పడింది. ఎందుకు ఈమె జీవితంలో ఎన్ని సంవత్సరాల టైం పట్టింది అని మనం ఆలోచన చేస్తే, మన పరిస్థితుల్లో మన జీవితంలో ఏదైనా బలహీనత ఉంది అని అంటే ఖచ్చితంగా మనం ఒక దైవాన్ని ఆరాధిస్తున్నాం, ఒక దైవాన్ని నమ్మం, సత్యం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నమ్మినటువంటి దైవం నిజమైనటువంటి దైవం, సర్వాన్ని కలిగించిన దేవుడు. సర్వాన్ని కలిగించినటువంటి దేవునికి మరి అసాధ్యమైంది ఏది కూడా లేదు అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి దేవుణ్ణి విశ్వసించి అటువంటి దైవం దగ్గరకు వచ్చాం. ఇటువంటి దైవాన్ని పక్కన పెట్టి ఈ 12 సంవత్సరాల్లో కూడా ఏం చేసింది? తన సొంత ప్రయత్నం చేసింది. అంటే వైద్యం చేయించొద్దని నేను చెప్పట్లేదు. దేవుని మీద ఆనకుండా, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆశ్రయించకుండా తన సొంత ఆలోచనలతో వెళ్ళిపోతే
ఈ సొంత ఆలోచనలతో వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అని అంటే ఇది ఇలా పట్టుకుని యోబు గ్రంథానికి వస్తే 13వ అధ్యాయము, యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీరైతే అబద్ధములు కల్పించేవారు, మీరందరూ కూడా పనికి మాలిన వైద్యులు. అంటే సమాజంలో పనికి మాలిన వైద్యులు ఉంటారా? ఉంటారు. వైద్యం తెలియని వాళ్ళు ఉంటారా? ఉంటారు. దేవుడు జ్ఞానము కనుక ఇవ్వకపోతే నీకు ఒక రోగం వస్తే ఆయన మరొక రోగానికి మందు ఇస్తాడు. ఈ మందులు వాడుతూ ఉన్నప్పుడు నీకున్నటువంటి అసలు రోగం ముదిరిపోద్ది. వీళ్ళు పనికి మాలినటువంటి వైద్యులు. అటువంటి పనికి మాలినటువంటి వైద్యులు సమాజంలో ఉన్నారు. ఇప్పుడు దేవుని జ్ఞానం లేకపోతే, దేవుని జ్ఞానము, దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతామనంట? సరైనటువంటి వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళాం. పనికి మాలిన వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోయి మనకున్నదంతా వ్యయం చేసేసుకున్న ప్రయోజనం అనేది కనబడనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ మరి ఈ తల్లి కూడా అదే చేసింది. తను సొంతంగా ఆలోచన కలిగి వైద్యులను ఆశ్రయించింది, ఆస్తంతా అమ్మేసింది, ప్రయోజనం లేదు. ఇంక మొత్తం పరిస్థితులన్నీ ఇంక చక్కబడిపోయాయి. మనకైనా చూడండి, వైద్యుల దగ్గరికి తీసుకెళ్తాం. వైద్యుడికి అవకాశం ఉంది అని అంటే ఏదోలాగా బ్రతికించేస్తాడు. ఒకవేళ వైద్యుడు కూడా మరి చేయలేనటువంటి పరిస్థితి అంటే ఏం చెప్తాడు వైద్యుడు? మా ప్రయత్నం మేము చేసాం. ఇంకా మీరు ఏ దైవాన్ని అయితే ఇష్టపడుతున్నారో, ఏ దైవం అయితే మీకు నమ్మకం ఉందో ఆ దైవానికి ప్రార్థన చేయండి. ఒకవేళ మీ దేవుడు గనక కనికరిస్తే బ్రతుకుతాడని వైద్యులు కూడా చేతులెత్తేస్తారు. ఇక్కడ ఈ తల్లి తనకున్నటువంటి ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. చిట్ట చివరికి ఉన్నటువంటి అవకాశం ఏంటి అని అంటే దేవుడు. అలా 27వ వచనంలో ఆమె యేసును గురించి వింది. ఈమె ఇన్ని బాధల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇంత కష్టంలో సర్వము కోల్పోయిన తర్వాత ఎవరి గురించి వింది? యేసును గురించి వింది. విని ఏమనుకుంటుంది? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడతాను అనుకుంది. ఏమనుకుంది? కేవలం యేసు వస్త్రాన్ని ముట్టితే నేను స్వస్థపరచబడతాను అనుకుంది. ఎందుకు ఇలా అనుకుంది అని అంటే, ఈమె యేసును గురించి విన్నది అని అంటే అప్పటికే సమాజంలో యేసుక్రీస్తు తన శిష్యులను వెంట పెట్టుకుని సువార్త చెప్తున్నాడు. ఈ సువార్త ఏంటంటే, ఈ లోకం శాశ్వతం కాదు, మరొక లోకం ఉంది. ఆ లోకాన్ని మీరు చేరుకోవాలి అని అంటే ఈ భూమి మీద కొంత పరిశుద్ధత కలిగి మీరు జీవించి పాపాలు ఒప్పుకొని దేవుని పాదాల దగ్గరకు వస్తే పరలోక రాజ్యం మీకు ఇస్తాడని చెప్పడానికి వచ్చాడు. వచ్చినప్పుడు సమాజం అంతా చూస్తూ ఉంటే అందరూ ఎలా ఉన్నారు? రోగాలతోటి, వ్యాధులతోటి, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, సమస్యలతోటి సమాజం అంతా కొట్టుమిట్టాడుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో యేసయ్య ఏం చేస్తున్నాడనంటే ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని మాటలు బోధించి వస్తున్నాడు. యేసు చేస్తున్న 3.5 సంవత్సరాలు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఇదిగో మీరు ఈ యొక్క జీవన విధానంలో ఉన్నారు కదా, ఈ జీవితం ఏంటి అని అంటే ఇది శాశ్వతం కాదు అని చెప్పడానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు వచ్చారు? రోగాలతో ఉన్నవాళ్ళు, గుడ్డివారు, కాళ్ళు లేనోళ్ళు, చేతులు పనిచేయనోళ్ళు, మగవారు, ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి బాధలతో ఉన్నటువంటి వారిని మొదటగా యేసయ్య ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అప్పుడు సువార్తను చెప్పి వాళ్ళని బలపరిచి వచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా మరి ఎవరి ద్వారా విన్నదో మనకు తెలియదు, కానీ విన్న వెంటనే ఈమెకి ఏం కలిగింది అని అంటే విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. ఆ నమ్మకాన్ని బట్టి తనలో అనుకుంటుంది ఏంటంటే, నేను ఈ యేసయ్య ఎవరైతే ఉన్నారో ఆయన వస్త్రాన్ని జస్ట్ ఇలా ముట్టుకుంటే నేను స్వస్థపరిచిపోతాను అని అనుకుని యేసయ్య మార్గంలో వస్తున్నాడని తెలుసుకుని ఆ సమూహములో ఆయన వెనుకకు వచ్చి
ఆయన వస్త్రమును ముట్టింది. వెంటనే ముట్టింది. ముట్టిన వెంటనే ఏం జరిగింది? ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని వెంటనే గ్రహించుకుంది. ఎన్ని సంవత్సరాల బాధ? 12 సంవత్సరాల బాధ. ఎంత టైంలో మాయమైపోయింది? ఒక్క క్షణంలో మాయమైపోయింది. దేన్ని బట్టి మాయమైపోయింది? తనకున్న విశ్వాసము, నమ్మకాన్ని బట్టి ఈ స్వస్థత జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా ఒక రోగమే కావచ్చు, బలహీనతే కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, ఏది ఏమైనా మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అని అంటే విశ్వాసం ఉండాలి. ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవుడు ఆల్రెడీ నాకు జవాబు ఇచ్చేశాడు అనే నమ్మకంతో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు స్వస్థతనిస్తాడు. ఇక్కడ ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి సమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టింది ఎవరు, నన్ను నా వస్త్రాన్ని ముట్టుకుంది ఎవరు అని అడిగితే శిష్యులు అంటున్నారు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నిన్ను ముట్టిందెవడని అడుగుతున్నావన్నారు. ఇక్కడ మీరు గమనించాలి, జన సమూహం చాలా ఎక్కువ ఉంది. ఈ జన సమూహం ఎక్కువ ఉన్నప్పుడు అందరూ కూడా ఎవరి మీద పడుతున్నారు? యేసయ్య మీద పడుతున్నారు. బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు అందరూ కూడా యేసు మీద పడుతున్నారు అంటే యేసు మీద పడటం వేరు, విశ్వాసంతో ముట్టుకోవటం వేరు. ఇక్కడ ఇంతమంది సమూహం ఉన్న ఈ సమూహంలో ఒక్క తల్లి బలహీనతతో ఉండి నా యేసుని నేను వస్త్రపు చెంగు ముట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? అక్కడ జన సమూహం ఉంది కదా, ఇంత జన సమూహంలో ఇంతమంది మీద పడిపోతుంటే నిన్నెవరు ముట్టుకున్నారని అడుగుతున్నావా అని శిష్యులు ప్రశ్నించారంటే వాళ్ళు ఏ ఆలోచనతో అక్కడికి వచ్చారు? యేసుని చూద్దాం, జస్ట్ విజిట్ చేద్దామని వచ్చారు. మనం కూడా అలా వస్తాం కదా దేవుని సన్నిధికి, మనం కూడా అలా వస్తాం దేవుడి సన్నిధికి. వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎలా చేస్తారో ఈ ఆలోచనతో వస్తా. ఇక్కడ ఈ జన సమూహం అంతా కూడా ఎంతమంది జన సమూహం? ఇక్కడ జన సమూహం అని అంటే ఎంతమంది ఉన్నారో రాయలేదు, కానీ ఈ జన సమూహం అంతా కూడా వచ్చింది ఎందుకనంటే యేసును ఆశ్రయించడానికి, యేసును వెంబడించడానికి కాదు, జస్ట్ చూసి వెళ్దామని వచ్చినాడు. కానీ అందులో ఒక తల్లి ఎందుకు వచ్చింది? దేవుని మీద విశ్వాసంతో నిన్ను ముట్టుకుంటే స్వస్థపడుస్తాననేటటువంటి ఉద్దేశంతో వస్తే ఇక్కడ ఆ శిష్యులు అడుగుతున్నారు, ఇంతమంది నీ మీద పడిపోతుంటే నిన్ను ముట్టుకుందని ఎవరిని అడుగుతున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు అతనితో చెప్పింది. యేసుక్రీస్తు చెప్పింది, ముట్టుకుంది, గందరగోళం జరిగింది, ప్రశ్నించాడు, ఈమెకు భయం వేసింది, యేసు దగ్గరకు వచ్చింది, మాట్లాడింది. తనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఎవరితో చెప్పుకుంది? యేసయ్యతో చెప్పుకుంది. అప్పుడు యేసయ్యతో చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి 34లో. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ స్వస్థత కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాసం, నీ నమ్మకం, నీకున్న ప్రయాస, నీకున్నటువంటి ఆసక్తి ఏం చేసింది? నిన్ను స్వస్థపరిచింది అని చెప్పిన, స్వస్థపరిచెను. సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాడు. ఈ సందర్భాన్ని బట్టి మనం నిజముగా అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ తల్లికి ఉన్నటువంటి విశ్వాసం, ఈ తల్లికి ఉన్నటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఎందుకంటే ఏ విధమైనటువంటి రోగం నుంచి అయినా స్వస్థపరిచే యెహోవాను
నేనే అంటాడు. ఒకసారి చూద్దాం అన్నమాట. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి నిర్గమకాండానికి వద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మనల్ని స్వస్థపరిచే యెహోవా మనం నమ్మినటువంటి దేవుడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలు అవన్నీ మన హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించి నడిచినప్పుడు ఏ తెగులు కూడా మనకి రానివ్వడు. ఒకవేళ వస్తే స్వస్థపరిచే యెహోవా ఆయనే. అటువంటి రోగం వస్తే మనల్ని ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. ఒకవేళ వినకపోతే కనుక రకరకాల పనికి మాలిన వైద్యం దగ్గరికి పంపించి రోగం ముదిరిపోయిన తర్వాత డైరెక్ట్ కాకినాడ గవర్నమెంట్ రాసి చేస్తారు. ఎప్పుడు దేవుని యొక్క మాట వినకపోయినప్పుడు, దేవుని యొక్క కనుదృష్టి మన మీద లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ కనుదృష్టి ఉంది అని అంటే నాకు వచ్చిన రోగం ఏంటో ఏమవుతుంది? నిర్ధారణ అవుతుంది. ఆ నిర్ధారణ బట్టి వైద్యుడు ఏం చేస్తాడు? మందులు ఇస్తాడు. ఆ మందులు ఇచ్చుకుంటే ఏమవుతుంది? స్వస్థత ఇచ్చాడు. ఇదంతా ఎవరు కలిగించాలి? మనం నమ్మినటువంటి దేవుడు. స్వస్థపరచు యెహోవా. ఇక్కడదే అంటున్నాడు, ఐగుప్తులు కలిగినటువంటి రోగంలో ఏది మీకు రానివ్వను. ఒకవేళ వస్తే కనుక నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. ఒకవేళ పొరపాటున కనుక రోగం వస్తే ఆ రోగాన్ని స్వస్థపరిచే యెహోవాను నేనే. 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించిన ఎవరైతే బలహీనతతో ఆ మంచం మీద పడుకుని ఉంటారో ఆ రోగశయ్య మీద ఉన్నటువంటి వారిని ఎవరు ఆదరిస్తాడు? యెహోవా ఆదరించును. రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచు. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? స్వస్థపరిచే దేవుడు. బలహీనతల నుంచి రక్షించి విడిపించి కాపాడి ఉన్నతమైనటువంటి స్థితినిచ్చే దేవుడు. కాబట్టి మనకున్నటువంటి బలహీనత, మనకున్నటువంటి ఇరుకు, మనకున్న ఇబ్బంది, ఆర్థిక సమస్య ఏదైనా దాని నుంచి విడిపించేది ఎవరంటున్నాడు? నేనే అంటున్నాడు దేవుడు. అటువంటి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. యాకోబు పత్రికలు అంటాడు, ఒక రోగి స్వస్థపరచబడాలి అని అంటే ఏం చేయాలంట? యాకోబు పత్రిక ఎంతమ్మా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం 15 నుంచి చూద్దాం. 15 నుంచి 13 నుంచి చూద్దాం. 13 నుంచి చూద్దాం ఒకసారి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి. తర్వాత ఎవరికైనా సంతోషం కలిగిన అతడు ఏం పాడాలి? కీర్తనలు పాడాలి. తర్వాత మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. ఏం చేయాలంటే మనకు సంతోషం, బాధ కలిగితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్నామా ప్రార్థన? బాధ కలిగితే ప్రార్థిస్తున్నామా? సంతోషం వస్తే దేవుని కీర్తనలు పాడుతున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? సంతోషం వచ్చినప్పుడు
ఇంకా మనకి ఏదైనా బలహీనత వస్తే సంఘపు పెద్దలను పిలిపించి వారి చేత ప్రార్థన చేయించుకుంటున్నామా? అలాంటి వాళ్ళు ఉన్నారా? మనకి సహవాసం ఉందా? ఉందానంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి నైతిక విలువలన్నీ కోల్పోయింది సంఘం నేడు. సంఘంలో దేవుడు ఈ విధమైనటువంటి స్థితిని పెట్టి ఎవరైనా బలహీనులుంటే సంఘంలో పెద్దవారుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలనంటే, ఇప్పుడు బలహీనంగా ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేసి ధైర్యపరిచి వచ్చేసినటువంటి స్థితి ఎవరికి ఉండాలి? సంఘంలో విశ్వాసంలో ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నటువంటి మనకు ఉండాలి. ప్రార్థన చేయమంటే నవ్వుతాం, వాక్యం వినమంటే నవ్వుతాం, ఎవరైనా ప్రార్థన చేస్తే వెక్కిరిస్తాం, ఈమె భక్తి బుర్రాలు అంటాం. ఒకవేళ అడిగితే కనుక పొరపాటున అమ్మ ఆయనకు బాగలేదు కదా వెళ్ళి ప్రార్థన చేద్దామని అంటే, అమ్మ వచ్చింది భక్తురాలు పైనుంచి దిగొచ్చింది మాకు తెలీదా అనే ప్రశ్నలు వేస్తాం తప్ప, అయ్యో నిజమే కదా దేవుడు వాక్యంలో చెప్పాడు కదా మనం ఆ కుటుంబం కొరకు వెళ్దాం అందరము, స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, యవనస్తులైతే యవనస్తులు, మనందరం వెళ్దాం, ఆ కుమారుడి కొరకు ప్రార్థన చేద్దాం, 4 ధైర్యం మాటలు చెప్దాం, బలపరిచే మాటలు చెప్పి వద్దాం, దేవుడు స్వస్థపరుస్తారనేటటువంటి ఆలోచన ఎవరికి ఉండట్లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు నూనె రాసి ప్రార్థన చేయాలంటున్నాడు. అలా ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుంది? ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఏ ప్రార్థన? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. మామూలుగా నార్మల్గా చేసేస్తే ప్రార్థన చేయమన్నారు కదా మొహమాటంగా చేసేస్తే అది ఫలించదు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతనిని లేపును. ఒకవేళ అతడు పాపాలు చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా పొందుకుని ఎక్కడికి వస్తాడు? దేవుని సన్నిధానానికి వస్తాడు. ఇటువంటి పరిస్థితులన్నీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తే మనం ఏం చేస్తాం? ఇవి మనకొద్దు. మరి ఏం కావాలి? అద్భుతాలు ఆశ్చర్యాలు కావాలి తప్ప దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి కట్టడ మనం చెయ్యాలనేటటువంటి మనసు మొట్టమొదటిగా మనకు ఉండాలి. మనకు ఉండాలి అని అంటే దేవుడు అదే ప్రణాళిక వేసాడు. ఆ ప్రణాళిక ఏంటి అని అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకున్నటువంటి పరిస్థితులు బట్టి ఈరోజు మనం ఏం చేస్తాం? ఈరోజు పిల్లల్ని పెందల కాడి లేపి వాళ్ళని రెడీ చేసి ఎక్కడికి పంపిస్తున్నాం? స్కూల్కి పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాం? వాళ్ళు చదువుకోవాలి. ఈ చదువు వాళ్ళకి ఏం చేస్తుంది? జ్ఞానం ఇచ్చి జీవనోపాధి కొరకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆ ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పోషించుకునే స్థితి ఇస్తుంది. ఏంటది? స్కూలు, విద్య. ఈ విద్య అయినా ఏంటది? దేవుడు ప్రకృతిలో చేసినటువంటి ప్రతి దానిని గురించి శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ భూమి ఎలా తిరుగుతుంది, ఈ చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు, చంద్రుని వలన ఋతువులు ఎలా కలుగుతున్నాయి, సూర్యుని ద్వారా వెలుగు మనకు ఎలా వస్తుంది, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి భయంకరమైనటువంటి అతి నీలలోహిత కిరణాలు మన శరీరం మీదకి దాడి చేయకుండా ఓజోన్ పొర మనల్ని ఎలా రక్షిస్తుంది, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినవి? దేవుడు ఈ సృష్టిలో రూపొందించినటువంటి ప్రతి దానిని మనుషులుగా, జ్ఞానవంతులుగా, మేధావులుగా పరిశోధన చేసి దానికి సంబంధించినటువంటి ప్రతి దానిని కూడా పుస్తకాల్లో రాసి భద్రపరిచి ఒక ఇన్స్టిట్యూట్లో, యూనివర్సిటీలో, ఒక ఇంటర్మీడియట్ బోర్డులో పెట్టి ఆ యొక్క జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ జ్ఞానం నేర్పించడానికి మనం ఎప్పటి నుంచి నేర్పిస్తున్నాం? చిన్నప్పటి నుంచి లేపి పంపిస్తున్నాం. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ 70-80 ఏళ్ళ జీవితం కొరకు చక్కటి ప్రణాళికను మనం రూపొందించుకొని ఒక చక్కటి బెస్ట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. ఆ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు చదువుకుని ప్రయోజకులైనటువంటి వారు కొంతమంది అయితే ఆ చదువు పేరు చెప్పి అత్యంత కిరాతకంగా తయారైపోయిన వాళ్ళు కొందరు ఉంటున్నారు. అంటే ఈ లోక సంబంధమైన దానిని నేర్చుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ అనేది మనకు కనబడుతుంది, స్కూల్ రూపంలో కనబడుతుంది. మనకి ఏదైనా అవసరం అనుకోండి,
అవసరమైన దాన్ని తెచ్చుకోవడానికి మనకు సమాజంలో సూపర్ మార్కెట్స్ రూపంలో మనకు దొరుకుతాయి. మనకి ఏది అవసరమైనా ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం? సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాం. ఇప్పుడు మనకు బలహీనతలు వస్తున్నాయి. ఈ బలహీనతల నుంచి విముక్తి పొందడానికి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆసుపత్రులను సంప్రదిస్తున్నాం, హాస్పిటల్లను ఆశ్రయిస్తున్నాం, అక్కడి నుంచి మందులు తెచ్చుకుని స్వస్థపరుస్తున్నాం. అంటే ఒక మనిషి ఈ భూమి మీద ఆరోగ్యంగా, సుఖంగా, ఆనందంగా జీవించాలి అని అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కనబడుతుంది, ఇక్కడ హాస్పిటల్ కనబడుతుంది, ఇక్కడ మార్కెట్ కనబడుతుంది, అన్నీ ఉన్నాయి. మరి మనిషి యొక్క శరీరానికి సంబంధించినటువంటి ప్రతి దానిని మనిషి ఏం చేశాడంటే చక్కటి స్థితిలో రూపొందించుకుని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా తగినటువంటి ఫలాలు పొందుతున్నాడు. ఇప్పుడు పరలోకపు అంటే దేని గురించి ఆలోచన చేస్తున్నాడు అని అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మను నడిపించడానికి, ఆత్మను బలపరచడానికి దేవుడు కూడా ఒక పరిశోధన కేంద్రం, ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూటే ఇప్పుడు మనమున్నటువంటి సంఘం. అలా ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూటే సంఘం. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము, క్షమించండి 67 కాదు 63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఒకసారి ఆలోచన చేద్దాం. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని జీవింపజేస్తుంది. ఇప్పుడు మనకున్నటువంటి శరీరం ఏంటి? నిష్ప్రయోజనం. ఇప్పుడు నువ్వు నిష్ప్రయోజనమైన దాని కొరకు ఏం చేస్తున్నావు అంటే ఎంతో కష్టపడి, శ్రమపడి నీకున్నటువంటి ఆస్తంతా వ్యయపరుస్తున్నావు. అది నిష్ప్రయోజనమైన దాని కొరకు. కానీ ప్రయోజనకరమైనటువంటి ఆత్మ ఒకటి ఉంది. ఇది నా శరీరాన్ని నడిపించేది, నా శరీరాన్ని జీవింపచేసేటటువంటి ఈ ఆత్మకు అవసరమైనటువంటి ఆహారం గురించి దేవుడు ఏం చేశాడు అని అంటే శరీరం గురించి నేను చెప్పుకోకుండానే ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదని దేవుడు ఏం చేశాడు అని అంటే పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పేతురు, నా బండ మీద, ఈ బండ మీద నా సంఘం నువ్వు కట్టాలి. ఒకసారి చూద్దాం. అది మత్తయి సువార్త 16వ అధ్యాయము ఎంతమ్మా? 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. ఇదిగో నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. ఇప్పుడు ఈ సంఘాన్ని కట్టేది ఎందుకు అని అంటే నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ నశించిపోతే ఆటోమేటిక్గా శరీరం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. ఎందుకంటే మన శరీరాన్ని నడిపించేది ఎవరు? ఆత్మ. ఈ ఆత్మకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి, రక్షణ ఇచ్చి మన దేహంలో భద్రపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ శరీరం ఏదైనా అయ్యింది అని అంటే ఆత్మ ఏమవుతుంది? విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా గుండెకు గాయం అయ్యింది, గాయమైతే ఆత్మ ఇందులో ఉంటుందా? వెళ్ళిపోతుంది. నా కిడ్నీకి సమస్య వచ్చింది, ఉంటుందా? వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మ బలహీనమైనప్పుడు నా శరీరం కూడా ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. అలా క్షీణించిపోకూడదు అని అంటే దేవుడు కూడా ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. అదేంటి అని అంటే సంఘం. ఈ సంఘమైన ఎలా స్థాపించాడో ఒకసారి అపోస్తల కార్యాలు ఈ సంఘాన్ని కూడా ఎలా స్థాపించాడు అంటే 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, ఈ సంఘాన్ని ఎలా స్థాపించాడు? బండ మీద సంఘం కడతాను అని అంటే అయిపోయింది కాదు. ఇది ఎలా కట్టాడు? తన స్వరక్తమిచ్చి, తన రక్తం, శరీరంలో ఉన్నటువంటి రక్తం, చివరి రక్తపు బొట్టు కూడా మన కొరకు కార్చేశాడు. ఇంత కష్టపడి, శ్రమపడి ఈ విధమైనటువంటి మరి బలహీనమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్న నా పిల్లలు మరి పరలోకం వైపు వెళ్ళాలి. తన శరీరాన్ని పాడు చేసుకోకూడదు, నేను ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు మర్చిపోకూడదు. ఇటువంటి విషయాలన్నీ తెలియటానికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం, ఆ సంఘంలోనికి మనం వచ్చాం. ఈ సంఘంలో ఇప్పటి వరకు కొన్ని విషయాలు మనం విన్నాం. ఈ విన్నటువంటి మాటలు మనల్ని బాగు చేసేవా? మనల్ని పాడు చేసేవా? మనకి ధైర్యం ఇచ్చేవా?
లేకపోతే మనల్ని నిత్య నరకానికి నాశనానికి తీసుకెళ్ళావా అని అంటే విన్న ప్రతి మాట కూడా నన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. అంటే ఈ బలపరిచేటటువంటి ఈ గొప్ప ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఈ సంస్థ ఏదైతే ఉందో, ఈ సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘము ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడు అని అంటే తన యొక్క జ్ఞానము బయటికి చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు ఈ జ్ఞానము, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ తల్లికి ఈ జ్ఞానం తెలియకపోతే ఆమెకి ఏం రాదు? స్వస్థత రాదు. ఇప్పుడు ఈ జ్ఞానం తెలియాలంటే ఏముండాలి? సంఘం ఉండాలి. సంఘం ఉంటే ఈ సంఘంలో ఏం ప్రకటించబడాలి? సువార్త ప్రకటించబడాలి. ఈ సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలి. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఎప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. చూడండి, దేవుని యొక్క మరి సమస్తమైనటువంటి ఈ జ్ఞానము మరి ఎవరికెవరికి తెలియబడాలి? అధికారులకు. ఎవరి ద్వారా తెలియబడాలి? సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఇప్పుడు సంఘం ఎందుకు చెప్పండి? భజన చేసుకోవడానికా? ఇక్కడ డిసెంబర్ వచ్చేస్తుంది. ఏం మొదలవుతుంది? క్రిస్మస్ మొదలవుతుంది. అసలు క్రిస్మస్ మొదలైన తర్వాత నిజంగా క్రీస్తు యొక్క ప్రేమ వల్ల ఉంటుందా? ఎవరు పెద్దది ఎట్టారు, ఇది పెద్ద ఎడితే ఇంకా ఆ పక్కది ఇంకా పెద్దది పెరగాలి, వీళ్ళు పెద్ద ఎడితే ఇంకోళ్ళు పెద్ద పెరగాలి, వీళ్ళు బాగా చేస్తే ఇంకా అంటే వ్యక్తుల యొక్క ఘనత, మనుషుల యొక్క ఘనతే తప్ప ఇక్కడ క్రీస్తు ప్రేమ సువార్త ప్రకటించబడాలి. ప్రతి హృదయము తెరవబడాలి. వాక్యం ద్వారా బలపడి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. ఎవరైనా క్రిస్మస్ చేస్తున్నారండి? యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, చాలా క్రిస్మస్లు ఉన్నాయి. పెద్దోళ్ళ క్రిస్మస్, చిన్నోళ్ళ క్రిస్మస్, ఇన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ వేడుక జరుపుకోవద్దని నేను దీనికి వ్యతిరేకం కాదు చెప్తున్నాను. అంటే ఒక ఉద్దేశం, ఎందుకు జరిగిస్తున్నాం అంటే ఒక స్కూల్కి పంపిస్తున్నాము అంటే మరి దాని వెనక చాలా ఆస్తులు ఉంటాయి నీకు. మరి మందిరానికి వస్తున్నావంటే, ఒక కూడికి జరుగుతుందంటే, ప్రార్థన జరుగుతుందనంటే మరి దీని మీద ఉండవు ఆశలు? ప్రశ్నిస్తాం. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు తక్కువ వస్తే ఏమని ప్రశ్నిస్తాం? ఈసారి మార్కులు తక్కువ వచ్చినాయి అంటారు. మీకు వచ్చినది చెప్పనా? మార్కులు వేసేస్తారు. ఇది వచ్చి నిజం. మార్కులు వేసేస్తారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఎవడు ఫెయిల్ అవ్వడం. ఫెయిల్ అవుతే నువ్వు ఊరుకుంటావా? ఫీజు వెనక్కి ఇచ్చేయమంటావు. ఇంత ఫీజు కట్టడం రాలేదంటే ఇప్పుడు మన బాధ భరించలేక ఏం చేస్తున్నారు? ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు. ఆ ర్యాంకులు చూసుకుని సంతోషపడిపోతున్నాం. ఒకసారి అడుగు, ప్రశ్నలు అడుగు, అందులోకి వెళ్ళి ఏం చదవరా అని బుక్ తీసి ఒక ప్రశ్న అడుగు, ఆన్సర్ చెప్తాడు, లేదు మీకు తెలిసిపోద్ది. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితిని మనం కోరుకుంటున్నాము తప్ప ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అనేది మనిషి కోరుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది అంత ఏంటంటే వీటికి కూడా వ్యతిరేకం కాదు. మనం చెప్పాలి, అడగాలి. శరీరానికి సంబంధించినటువంటి దాని మీద ఎంతైతే శ్రద్ధ పెడుతున్నామో ఆత్మీయమైనటువంటి మరి దేనికి కూడా మనం ఏం చేయాలనంటే శ్రద్ధ పెట్టాలి. ఇక్కడికి వచ్చాము అంటే, నడిపించాడనంటే ఇది మామూలు ఇన్స్టిట్యూట్ కాదు. క్రీస్తు వచ్చి 2000 మరి సంవత్సరాలు పైబడి మరి సంఘం స్థాపించబడి 2000 సంవత్సరాలు పైబడి ఉంది. మరి 2000 సంవత్సరాల్లో మరి సంఘం ప్రారంభించిన నాటి దగ్గర నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి సంగతులు,
నేటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అని మనం కూలంకషంగా బైబిల్ చరిత్ర దగ్గరికి వచ్చి కనుక మనం ఆలోచన చేస్తే వాళ్ళు చేసిన పనులు, చూపించిన విశ్వాసం, చేసినటువంటి దేవుని పని పరిచర్య చూస్తే మనకేమవుతుంది అని అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే అందరికీ అన్ని రకాలుగా ఉన్నాయి. స్కూల్కి పంపట్లేదంటే పంపిస్తున్నారు, మార్కెట్కి వెళ్ళి అవసరమైన తెచ్చుకోవట్లేదంటే తెచ్చుకుంటున్నారు, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తున్నారు. కానీ ఆత్మకు రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళు? మరి రోగాన్ని బాగు చేసుకోవాలి కదా, దేవుని మందిరానికి వెళ్ళాలని చక్కటి మందిరాన్ని స్థాపించి క్రీస్తు సంఘాన్ని స్థాపించి ఈరోజు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ మందిరానికి రావటం వలన మనకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. దేనికి మేలు? శరీరానికి, ఆత్మకు జరిగితే ఆటోమేటిక్గా శరీరం కూడా వృద్ధిలోకి వచ్చేసి. ఎవరిగా మాట చూసి ముగిద్దాం, మిగిలిన సంగతులు రేపు చూద్దాం. టైం అయిపోయింది కాబట్టి ముగిచ్చేస్తాం, మిగిలిన రేపు చూద్దాం. మరి భక్తి చేస్తే మనకి ఆశీర్వాదం ఎక్కడెక్కడ ఉంటుందంట ఒకసారి చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము. శరీర సంబంధమైనటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు? కొంచెం వరకే ప్రయోజనం అవుతుంది. అదే తర్వాత దైవభక్తి ఎప్పటి జీవము విషయంలోనూ, రాబో జీవము విషయంలోనూ, వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరం అవుతుంది. ఇప్పుడు భక్తి, ఇక్కడికి వచ్చి భక్తి నేర్చుకున్నాం. ఈ భక్తి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందంట? అర్థమవుతుందా? ఇప్పటి జీవం అంటే ఈ 70-80 సంవత్సరాలు బ్రతికినంత కాలము ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత మరణం తర్వాత ఆలోకంలో కూడా ఎక్కడ భక్తి ఉపయోగపడుతుంది? ఈ భూమి మీద చేసినటువంటి భక్తి పరలోకంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పటి వరకు విన్నటువంటి ఈ మాటలను బట్టి మనం ఏం చేయాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలి. ఇప్పటి వరకు మనం వేటి గురించి ఆలోచన చేస్తాం? 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె స్వస్థత ఎలా పొందుకుందో నేర్చుకున్నాం. తర్వాత మరి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆమెను ఎవరి దగ్గరికి నడిపించాడు దేవుడు? ఆమెను స్వస్థపరిచి యేసయ్య దగ్గరకు పంపించాడు. పనికి మళ్ళీ వైద్యులు ఏం చేస్తారు? రోగాన్ని మొదలుపెడతారు. తెలివైనటువంటి వైద్యుడు స్వస్థత వచ్చేటటువంటి మందులు ఇస్తాడు. ఇంకా విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. అలాగే రోగ సయ్య మీద ఉన్నప్పుడు